బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సొంత సైన్యం ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టారు. పార్టీలో విభేదాలు ముదురుతున్న టైంలో సొంత బలగాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో పార్టీ పరంగా తనకు మద్దతు లభించుకున్నా, పార్టీ నుంచి వేరుపడాల్సి వచ్చినా తన వెంట నడిచి వచ్చే వారిని సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే జాగృతిని బలోపేతం చేస్తున్నారు. తెలంగాణ జాగృతికి అనుబంధంగా 30 విభాగాలను ఏర్పాటు చేయాలని కవిత నిర్ణయించినట్టు తెలుస్తోంది. 10 రోజుల క్రితమే మహిళా యువ జాగృతిలను ఏర్పాటు చేసిన కవిత తాజాగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేశారు. త్వరలో ఆర్టీసీ విద్యార్థి, రైతు, ఉద్యోగ జాగృతిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఓ వారం 10 రోజుల్లో ఆయా కమిటీలకు ఒక రూపు తీసుకొచ్చి వాటిని గ్రౌండ్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. సింగరేణి జాగృతి విభాగాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణిలోని 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. భవిష్యత్తులో ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని నేతలకు కవిత పిలుపునిచ్చారు. అవసరమైతే అన్ని పోరాటాలకు తాను స్వయంగా వచ్చి ముందుంటానని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. జాగృతికంటూ సొంత సైన్యం ఉండాలని చెప్పినట్టు సమాచారం. ఇది ఓ రకంగా జాగృతేనని సొంత పార్టీగా నడిపించే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వంపై బీఆర్ఎస్ గట్టిగా పోరాడడం లేదన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. అడపాదడపా కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలే స్పందిస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పోరాటాలే లేవని క్యాడర్ నిరుత్సాహపడుతుందన్న చర్చ జరుగుతుంది. ఈ అంశాలను తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. పార్టీ కమిటీలు కూడా లేకపోవడంతో ప్రభుత్వంపై పోరాడడం లేదన్న అభిప్రాయంలో ఆమె ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో జాగృతి నేతృత్వంలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ముమ్మరం చేయాలన్న ఆలోచనలో కవిత ఉన్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. పార్టీ నుంచి మద్దతు లభించకపోయినా జాగృతికి అనుబంధ విభాగాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు తదితర వర్ణాల సమస్యలపై పోరాటం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారని అంటున్నారు. సింగరేణిలో బీఆర్ఎస్ కు అనుబంధంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కీలకంగా వ్యవహరిస్తుంది. ఆ విభాగాన్ని కవిత దగ్గరుండి చూసుకునేవారు. ఎన్నికలొచ్చినా ఆమె నేతృత్వంలోనే టీబీజీకేఎస్ నేతలంతా నడిచేవారు. సింగరేణి పరిధిలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కలిపి మొత్తం 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ సింగరేణి ప్రభావం ఉంది. దీంతో సింగరేణి కార్మికుల సంక్షేమం, సంస్థను కాపాడమే లక్ష్యంగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు.